Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about support and resistance in the market. If support and resistance అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మన మార్కెట్ లో, అండ్ ఆల్సో రెసిస్టెన్స్ కి యొక్క ఇంపార్టెన్స్ అండ్ సపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. నా అనాలిసిస్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో చూసుకున్నట్లు మాక్సిమం మోస్ట్లీ ఇండైసెస్ లో ట్రేడింగ్ చేస్తాము. ఇండైసెస్ లో నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో సింపుల్ గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అంటే ఏంటిదో చెప్తాను. మార్కెట్ లో ఒక రెసిస్టెన్స్ అంటే ఒక లెవెల్ దగ్గర మార్కెట్ ని మల్టిపుల్ టైమ్స్ హిట్ చేస్తూ ఉంటే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ టైం ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ లో దాన్ని హిట్ చేస్తుంటే దాన్ని సపోర్ట్ దాన్ని రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అదే లెవెల్ డౌన్ సైడ్ లో మార్కెట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ హిట్ చేస్తూ ఉంటే దాన్ని మనం సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాము, దాన్ని సపోర్ట్ లెక్క ట్రేడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఈ లెవెల్ ఒక 100 అని అనుకోండి, ఈ లెవెల్ ఒక 50 అనుకోండి. మార్కెట్ లో ఎప్పుడైతే ఒక లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అయ్యి ఉంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ 100 అనే ఒక లెవెల్ ఉంది, ఆ లెవెల్ దగ్గర మార్కెట్ రీచ్ అయ్యి వన్ టైం టచ్ చేసింది, సెకండ్ టైం టచ్ చేసింది, థర్డ్ టైం టచ్ చేసింది, ఫోర్త్ టైం టచ్ చేసింది, ఆర్ మోర్ ఓవర్ ఫిఫ్త్ టైం మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక లెవెల్ ని టచ్ చేస్తూ ఉంటే దాన్ని మనము రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తాం. దాన్ని అదే విధంగా ఎప్పుడైతే మార్కెట్ ఒక లెవెల్ లో దాన్ని హిట్ చేస్తూ ఉంటే డౌన్ సైడ్ లో దాన్ని మనం సపోర్ట్ లెక్క ట్రేడ్ చేస్తాం. ఎప్పుడైతే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవుట్ జరుగుతా బ్రేక్ డౌన్ జరుగుతా అప్పుడే మనకి మూమెంటం దొరుకుతుంది ఆన్ ఈదర్ సైడ్. ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది, అప్పుడు మనకి అప్ సైడ్ మూమెంటం వెళ్ళే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనకి మార్కెట్ లో డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. దీన్నే మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి మార్కెట్ లో దాన్ని మిగతా ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్, ఇది మన డౌన్ సైడ్ లో సపోర్ట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ రేంజ్ లో ఉంది, ఈ రేంజ్ నుండి ఈ రేంజ్ వరకు కన్సాలిడేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ హై ఆర్ రెసిస్టెన్స్ ఆర్ లో ఎట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర లోపల రేంజ్ లో మనకి మార్కెట్ ఉంటే దాన్ని మనం కన్సాలిడేషన్ రేంజ్ అంటాం. ఓకే, కన్సాలిడేషన్ ఈ రేంజ్ లో మార్కెట్ ఉంటే వెయిట్ ఫర్ ద మార్కెట్ టు బ్రేక్ ద రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ లెవెల్ సపోర్ట్ అండ్ మార్కెట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ ఒక కన్సాలిడేషన్ రేంజ్ అనుకుంటే ఎప్పుడైతే మార్కెట్ లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఆర్ ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ జరిగితే అప్పుడే మనం బ్రేక్ అవుట్ జరిగితే బ్రేక్ డౌన్ జరిగితే మనము మూమెంటం కోసం ఫర్దర్ ట్రేడ్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ కోసం మనం మార్కెట్ లో ట్రేడ్ తీసుకుంటాం. ఇది సింపుల్ లాజిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే పాయింట్ లో. ఓకేనా, ఇప్పుడు మనకి లైవ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా జరిగిన మార్కెట్లలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా తీసుకుంటాము, ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ లో సింపుల్ గా అనలైజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, ఒక లెవెల్ దగ్గర నెంబర్ ఆఫ్ టైమ్స్ హిట్ చేస్తూ ఉంటే దాన్ని ఒక రెసిస్టెన్స్ అంటే అదే లెవెల్ డౌన్ సైడ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి మార్కెట్ లో టచ్ చేస్తుంటే దాన్ని డౌన్ సైడ్ లో దాన్ని సపోర్ట్ లెక్క ట్రేడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్, ఎలా రెసిస్టెన్స్ ఇది ఒక సపోర్ట్. ఓకేనా, డన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ లో వెళ్తే చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 టైం, వన్స్ అగైన్ ఇది ఇక్కడ మార్కెట్ బ్రేక్ ఇచ్చి ఇక్కడ 1 టైం టచ్ చేసింది, మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ సెకండ్ టైం, ఇక్కడ థర్డ్ టైం మళ్ళీ పుల్ బ్యాక్ చేసి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సేమ్ అదే విధంగా ఇక్కడ మార్కెట్ లెవెల్ ఈ లెవెల్ రీచ్ అయింది. సో ఇది ఒక 1 టచ్, ఇది ఒక 2 టచ్, ఇది ఒక 3 టచ్, ఇది ఒక 4 టచ్.
ఎప్పుడైతే మార్కెట్ లో ఈ విధంగా మనకి రెసిస్టెన్స్ ఆ సపోర్ట్ లెవెల్లో టచ్ చేసుకుంటా అది హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదే రేంజ్ లో సపోర్ట్ అండ్ ద రెసిస్టెన్స్ ఫార్మ్లలో కన్సోల్టేషన్ చేసుకుంటూ ఎప్పుడైతే ఆ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ ఆ లెవెల్లో మనకి మొమెంటం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే టర్మ్స్ లో మనకి మార్కెట్ లో రెసిస్టెన్స్ అనేది ఇది ఈ లెవెల్లో మనకి బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఈ విధంగా ఇక్కడ హైలో ఎన్ ప్యాటర్న్ లో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళిపోయి రీటెస్ట్ చేసాను, దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే మార్కెట్ లో 3 టైప్స్ లో ఎంట్రీ తీసుకుంటాము. ఈదర్ బ్రేక్ అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం, లేకపోతే బ్రేక్ అవుట్ తర్వాత ఎన్ ప్యాటర్న్ లో ఎంట్రీ తీసుకుంటాం, ఆ బ్రేక్ అవుట్ తర్వాత రీటెస్ట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో మళ్ళీ బ్రేక్అవుట్ జరిగిన ప్లేస్లకి మళ్ళీ వచ్చిన తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ రీటెస్ట్ చేసిన తర్వాత పైకి వెళ్తే ఇలా కన్సిడర్ చేస్తారు. ఎన్ ప్యాటర్న్ అంటే ఇక్కడనే బ్రేక్అవుట్ జరిగి ఇక్కడ స్మాల్ 50% రిజెక్షన్. నేను ఎప్పటికీ 50% రిజెక్షన్ గురించి ఫిబొనాచి రిట్రేస్మెంట్ గురించి ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆ పాయింట్ లో కన్సిడర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఈ హై బ్రేక్ చేసిన తర్వాత ఒక ఎన్ ప్యాటర్న్ లో ఎంట్రీ తీసుకోవచ్చు, దాన్నే మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ కన్సిడర్ చేస్తాము. లేదు అన్నాం అనుకోండి, ఈ లెవెల్ ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగిందో ఈ లెవెల్ మనం ఎంట్రీ తీసుకుంటే పైకి వెళ్ళిన తర్వాత ఇది ఒక రీటెస్ట్ లెవెల్. ఈ రీటెస్ట్ ఏరియా దగ్గర కూడా మనకి మార్కెట్ వచ్చి అది అక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడ అది అన్నది టాపిక్. సింపుల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి అనేది పాయింట్ లో చెప్తున్నాను. సేమ్ అదే పాయింట్ లో మనకి టీసీఎస్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైవ్ అది ప్రెసెంట్ డేస్ లో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుట్ జరుగుతుంది. అది ఇలానో కన్సిడర్ చేసుకోండి. డైలీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకోండి. సింపుల్ గా ఎన్ టచెస్, జస్ట్ టచెస్ చూడండి. ఇది ఒక టచ్, ఇప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టచెస్ ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే, 1 టచ్, 2 టచ్, 3 టచ్. ఇది మంత్లీ టైం ఫ్రేమ్. ప్రతి క్యాండిల్ టచింగ్ 1 టచ్. సేమ్ అలా 2, 3, 4, 5, 6 క్యాండిల్, 6 టచెస్. ఇక్కడ 6 టచెస్ తర్వాత ఇక్కడ బ్రేక్ అవుట్ జరిగిన తర్వాత కంటిన్యూ ర్యాలీ. దీని మీనింగ్ ఏంటిదంటే ఒకటి లెవెల్ దగ్గర మనకి మార్కెట్ హిట్ చేస్తూ ఉంటే దాని అర్థము అక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళకపోతే ఆ లెవెల్లో మనకి బయ్యర్సే ఉన్నారనేది కన్సిడర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ నుంచి మనకి మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఈ లెవెల్ వరకు వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ లో స్ట్రెంత్ ఉందా లేదా అనేది సెల్లర్స్ బట్టి తెలుస్తుంది. సెల్లర్స్ 50% తీసుకున్నారా అనేది 50% స్ట్రెంత్, లేదా 50% నుంచి కొన్న దగ్గర నుంచి ఇంకా డౌన్ కి వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈడ్ ఉంది, కొనలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ వరకు వచ్చింది, స్ట్రెంత్ ఇంకా సెల్లర్ స్ట్రెంత్ ఎక్కువ ఉందంటే సేమ్ మళ్ళీ ఈ లెవెల్ వరకు వస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఈ లెవెల్ వరకు, సో ఈ లెవెల్ వరకు వచ్చి సపోర్ట్ అవునా కాదని మనం ఫస్ట్ ప్రైమరీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ మళ్ళీ రాజుస్తా. మనకి మార్కెట్ లో ఒక లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది, అది పైకి వెళ్ళింది, ఇది రెసిస్టెన్స్ ఫస్ట్ టైం వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ పుల్ బ్యాక్ చేస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మూమెంటం జరిగింది, సేమ్ మళ్ళీ టచ్ చేస్తుంది. సార్ ఇక్కడ ఉండి మళ్ళీ స్లో అండ్ స్టడీగా వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టచ్ ని మనం సింగిల్ గా తీసుకుంటాం. దెన్ ఆఫ్టర్ మన మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఈ వరకు వెళ్ళి మళ్ళీ పుల్ బ్యాక్ చేస్తుంది స్లో అండ్ స్టడీగా. ఎస్, అప్పుడు మనకి ఇక్కడ ఒక సపోర్ట్ అనేది డ్రా చేసుకోండి, ఎందుకంటే పుల్ బ్యాక్ చేసింది కాబట్టి. ఇది ఒక రెసిస్టెన్స్. సో మనకి మళ్ళీ స్లో అండ్ స్టడీగా ఇక్కడ మళ్ళీ ఫైట్ చేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ఇంక లేదని ఇంకొంచెం మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ స్లోగా స్టడీగా పైకి వెళ్ళకుండా స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గర రీచ్ అవుతుంది. రీచ్ అయినాక ఎందుకు ఇక్కడికి రీచ్ అయిందంటే లాస్ట్ టైం మనకి ఒక పుల్ బ్యాక్ జరిగింది అనేది ప్లేస్ ఎక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ మనం మార్క్ చేసుకున్నాం. సేమ్ అదే లెవెల్లో మన మార్కెట్ మళ్ళీ రీచ్ అవుతుంటే ఈ లెవెల్లో మళ్ళీ కన్సాలిడేషన్ చేస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో బయ్యర్ స్ట్రెంత్ ఉందా సెల్లర్ స్ట్రెంత్ ఉందా అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే రెసిస్టెన్స్ లెవెల్ కి రీచ్ అయినప్పుడు మాత్రం, లేదంటే సపోర్ట్ లెవెల్ కి రీచ్ అయినప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ లో రెసిస్టెన్స్ దగ్గర రీచ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్ స్ట్రెంత్ ఉంటే దాని అర్థం ఏం చేస్తారు, మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ వరకు తీసుకొస్తారు. లేదు, సెల్లర్ కి స్ట్రెంత్ ఉందో లేదా మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ కి స్ట్రెంత్ లేదు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ కి స్ట్రెంత్ లేదు. సెల్లర్ కి స్ట్రెంత్ లేకపోతే ఏం చేస్తుంది, స్లో అండ్ స్టడీ ఇక్కడిక్కడనే కన్సాలిడేషన్ చేస్తాయి.
ఎందుకు అంటే మనకి మార్కెట్ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళింది, రెసిస్టెన్స్ రీచ్ అయింది, డన్ అక్కడ వరకు క్లోజ్. మనం ట్రేడ్ తీసుకుని ఏం చేయలేదు, జస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చి క్లోజ్ చేసింది. కానీ ఇక్కడ మనకి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మనకు ఫస్ట్ పాయింట్ ప్రియారిటీ. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ లో కన్సాలిడేషన్ చేస్తుంది లేదన్నాం అనుకోండి, వన్ సెకండ్, లేదన్నాం అనుకోండి, లేదన్నాం అనుకోండి, పైగా మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది స్లో అండ్ స్టడీగా, ఇక వరకు వచ్చింది, మళ్ళీ సెల్లర్ స్ట్రెంగ్త్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ సపోర్ట్ లెవెల్ వరకు, మిడిల్ వరకు ఇలా చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, సెల్లర్ స్ట్రెంగ్త్ ఉందా లేదని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటా. ఈ రేంజ్ కన్సాలిడేషన్ రేంజ్ కాబట్టి మనకి సపోర్ట్ లెవెల్ కి వచ్చిన తర్వాత బయింగ్ మాత్రమే చేస్తాం. సెల్లింగ్ ఇన్ కేస్ ఇఫ్ లో సపోర్ట్ లెవెల్ మనకి బ్రేక్ డౌన్ జరిగితేనే మనం ట్రేడ్ చేస్తాం ఫర్ డౌన్ సైడ్ కి. మనం మాట్లాడుకునే సపోర్ట్ ఎలా యాక్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అనే పాయింట్, మనం ట్రేడ్ తీసుకుందాం అనే పాయింట్ కాదు. సపోర్ట్ లెవెల్ దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి రెసిస్టెన్స్ వరకు, అంతేగాని సేమ్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, ఇక్కడ వన్ టచ్ జరిగింది, మళ్ళీ స్లో అండ్ స్టడీ కిందికి వచ్చింది, మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళింది, మళ్ళీ స్లో అండ్ స్టడీగా కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది. అది ఎగ్జాక్ట్లీ బుకిష్ ప్యాటర్న్ లేక ఇక్కడ వరకే వచ్చి ఆగడం, ఇక్కడ వరకే వచ్చి ఆగడం, మళ్ళీ సేమ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఈ లెవెల్ వరకు స్టాప్ చేయడం అనేది కాదు. స్లో అండ్ స్టడీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తే ఈ లెవెల్ లో బ్రేక్ అవుట్ జరగడం అనేది ఈ విధంగా కన్సిడర్ చేసుకోండి. ఓకేనా, బ్రేక్అవుట్ జరిగింది స్లో అండ్ స్టడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ దగ్గర మనకి ఏం జరుగుతుంది, ఓన్లీ సెల్లింగ్ కోసం చూస్తాం, బయింగ్ కోసం చూస్తాం ఈ లెవెల్లో. సో డన్, ఇప్పుడు మనకి మార్కెట్ ఇది రక్కువ రెసిస్టెన్స్, ఈ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఉన్నారా లేదా అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోండి, లేదు సెల్లర్ స్ట్రెంత్ ఉంటే ఖచ్చితంగా ఈ లెవెల్ లెక్క ఖచ్చితంగా మన షార్ప్ సెల్లింగ్ డౌన్ సైడ్ ఈ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది. లేదు ఈ లెవెల్ కన్సాలిడేషన్ చేస్తుంది అంటే దీని అర్థం సెల్లర్ స్ట్రెంగ్త్ లేదు, నో స్ట్రెంగ్త్. సెల్లర్స్ దగ్గర స్ట్రెంగ్త్ లేదు. అదే పాయింట్ మనకి ఏం చేస్తే మార్కెట్ ఇదే లెవెల్ కన్సాలిడేషన్ చేస్తుంది అని అంటే అప్పుడు మీకు అర్థం కావాలి ఇక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది, ఈదర్ కన్సాలిడేషన్ ఫర్ ద రేంజ్ టు బ్రేక్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా జరిగింది అనుకోండి, లైట్ తీసుకో, లేదు ఈ విధంగా మనకి బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, సేమ్ ఈ రేంజ్ ఎంత ఉంటుందో అప్ సైడ్ కి ఈ రేంజ్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ అవుట్ చేస్తుంది. దెన్ ఈ లెవెల్ వరకు మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ బ్రేక్ అవుట్ జరిగితే ఏమవుతుంది అనే పాయింట్ మీకు ఐడియా వచ్చేసి సేమ్ అదే విధంగా సపోర్ట్ డ్రా చేసుకున్నాం. సేమ్ సపోర్ట్ కూడా సేమ్ టు సేమ్ కన్సాలిడేషన్ రేంజ్ లో ఉంది, స్లో అండ్ స్టడీ. కానీ సెల్లింగ్ కి మాత్రం ఆల్వేస్ కన్సాలిడేషన్ జరగదు, ఇది రిమెంబర్ చేసుకోండి. కన్సాలిడేషన్ చేసి మీకు అప్ సైడ్ కి సేమ్ కన్సాలిడేషన్ చేసి బ్రేక్ అవుట్ ఇస్తుంది అనే పాయింట్ ఎట్లా అయితే చెప్తున్నానో, కానీ సపోర్ట్ లెవెల్ దగ్గర మాత్రం కన్సాలిడేషన్ చేస్తుంది అంటే దాని ఒక మీనింగ్ ఖచ్చితంగా ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవుట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ చేస్తుంది అనే పాయింట్ అర్థం. మోస్ట్లీ ఛాన్సెస్ రెసిస్టెన్స్ అని సపోర్ట్ అని బ్రేక్ అవ్వచ్చు, కానీ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర సెల్లింగ్ అనేది ఫస్ట్ పాయింట్, సెల్లింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఈ లెవెల్ వరకు ఆగిందంటే ఒక 2-3 క్యాండిల్స్ వరకు ఆగొచ్చు. ఎంత మల్టిపుల్ టైమ్స్ ఒక 10 క్యాండిల్స్, ఒక 20 క్యాండిల్స్, 30 క్యాండిల్స్ వరకు వచ్చి ఆగుతుంది అంటే దాని అర్థం మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవుట్ జరుగుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెల్లింగ్ కి మాత్రం ఏం చేస్తే 1-2 క్యాండిల్స్ వచ్చే ఇక్కడనే బ్రేక్అవుట్ జరుగుతుంది, మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది, ఎండ్ ప్యాటర్న్ స్లో అండ్ స్టడీ ఈ విధంగా వెళ్ళిపోతుంది. కానీ కన్సాలిడేషన్ చేస్తుంది అంటే ఖచ్చితంగా మనకి బ్రేక్అవుట్ కోసమే వెయిట్ చేస్తుంది, ఆడ బయ్యర్స్ అక్యుములేషన్ జరుగుతుంది, బయ్యర్ స్ట్రెంత్ బిల్డప్ అవుతుంది అనే పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్ బయింగ్ చూసుకున్నాం, సెల్లింగ్ చూసుకున్నాం. ఓకే ఓకే, 1 సెకండ్. ఓకే, ఇదే పాయింట్ లో మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెక్ చేద్దాము. టాటా కన్జ్యూమర్ అనేది నేను పర్టికులర్ గా అనాలిసిస్ చేసింది, నేను పర్టికులర్ గా అబ్జర్వ్ చేసింది చార్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్ లో స్టార్టింగ్ లో బిగినింగ్ టైంలో కరోనా టైంలో నేను స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాను. అదే టైం ఫ్రేమ్ లో ఆ టైంలో నేను పర్టికులర్ చూసింది స్టాక్ మార్కెట్ లో టాటా కన్జ్యూమర్ అనే ఒక స్టాక్, ఈ లెవెల్లో
కరోనా కంటే ముందు ఒకటి జరిగింది. టాటా కన్స్యూమర్ నా స్టాక్ అది హైలైట్ జరుగుతుంది స్టాక్ మంచిగా. ఓకే ఓకే డన్. టాటా కన్స్యూమర్ టాటా పవర్ స్టాక్ దొరకట్లేదు ప్రెసెంట్ గా. నేను వేరే స్టాక్స్ చెప్తున్నాను ఒకసారి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ చేస్తుందో అనే పాయింట్ లో నేను మీకు చెప్తున్నాను. డన్. సింపుల్ గా అబ్జర్వ్ చేసుకోండి. మార్కెట్ ఒక రేంజ్ లో ఉంటుంది, ఆ రేంజ్ లో ఒక హై రేంజ్ ఒక లో ని ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనే పాయింట్, సింపుల్ పాయింట్స్. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఎందుకు రెసిస్టెన్స్ ఏరియా అంటే మార్కెట్ ఒక లెవెల్ దగ్గర నుండి అప్ సైడ్ కి వెళ్తుంది, ఈ లెవెల్ వరకు రీచ్ అయింది, మనం ఏం చేయం, మళ్ళీ ఒక లెవెల్ వరకు రీచ్ అయింది, మళ్ళీ సేమ్ అదే రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది, సేమ్ మళ్ళీ అక్కడ కన్సాలిడేషన్ జరిగింది. సో మళ్ళీ కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత బ్రేక్ అవుట్ జరిగింది. నేను ఇంతకుముందే చెప్పాను, సపోర్ట్ అనేది ఒక రెసిస్టెన్స్ అనేది ఒక లెవెల్స్ మాత్రమే. ఆ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ జరుగుతుందో అప్పుడే మనకి మూమెంటం వస్తుంది. ఈ లెవెల్ లోపల జరిగే మూమెంటం ని కన్సాలిడేషన్ అని చెప్పాను. సేమ్ అదే పాయింట్ లో కన్సాలిడేషన్ అనేది ఈ రేంజ్ లో జరుగుతుంది. సింపుల్ గా క్లారిటీగా అర్థమైంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే. అర్థమైంది ఇప్పుడు. సింపుల్ గా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ ఒక హై క్యాండిల్ చేసింది, ఆ లెవెల్ వరకు మనం మార్కెట్ లో లెవెల్ డ్రా చేసుకున్నాం. అది ఎక్కడ అంటే 11.3. సో ఈ లెవెల్ వరకు మనకి మార్కెట్ రీచ్ అయింది. మనం స్టార్టింగ్ మనం ఏ విధంగా సపోర్ట్ డ్రా చేసుకోమో రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం. మనం ఫస్ట్ ఏ విధంగా కన్సిడర్ చేస్తామో, సింపుల్ గా మనకి మార్కెట్ ఒక చార్ట్ ఓపెన్ అయింది, ఆ చార్ట్ చూసుకుంటున్నాము. ఆ చార్ట్ చూసుకున్న తర్వాత మనకి సింపుల్ గా మనకి మార్కెట్ ఈ లెవెల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రోజు అనుకోండి, ఇంకో 1 year తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్లో అండ్ స్టడీ చార్ట్ మూవ్ అవుతుంది. స్లో అండ్ స్టడీగా చార్ట్ మూవ్ అవుతుంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక హై చూసుకున్నాము, ఇక్కడ ఒక లో చూసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ వరకు వచ్చింది. ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై అని రాస్తుంది, ఎందుకంటే మనకి ఈ లెవెల్ నుంచి మార్కెట్ కింద పడుతుంది అనే పాయింట్ లో ఒక లైన్ డ్రా చేస్తున్నాం. మళ్ళీ స్లో అండ్ స్టడీ కిందికి వస్తుంటే కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్దాం అవుతుంది. ఇంకా పైకి వెళ్తే మనం ఈ లెవెల్ సపోర్ట్ డ్రా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ డ్రా చేసుకున్నాం అనుకోండి. ఈ లెవెల్ డ్రా చేసుకున్నాక మళ్ళీ స్లో అండ్ స్టడీ కిందికి వచ్చింది, ఇంకా కిందికి వచ్చి ఎన్ ప్యాటర్న్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎన్ ప్యాటర్న్ వదిలేసాను, జస్ట్ బ్రేక్ డౌన్ జరుగుతుందా లేదా అని అబ్జర్వ్ చేసుకోండి. దీని తర్వాత మళ్ళీ స్లో అండ్ స్టడీ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది మనకి మార్కెట్. ఇంకా స్లో అండ్ స్టడీకి అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే లెవెల్ దగ్గర రీటెస్ట్ చేసి టచ్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, మనం డ్రా చేసిన లెవెల్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ ఉన్నారు అనే పాయింట్ లో. ఎందుకు అనే పాయింట్, ఒక లెవెల్ వరకు వెళ్ళింది మార్కెట్, ఇక్కడ రెసిస్టెన్స్, ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ ఉంటారు. ఈ లెవెల్ వరకు రీచ్ అయింది, ఇక్కడ సపోర్ట్, సో బయ్యర్స్ ఉంటారు. స్లో అండ్ స్టడీగా మనకి మార్కెట్ ఇలా మళ్ళీ పైకి వెళ్ళి ఇది రెసిస్టెన్స్. సో మనం డ్రా చేసుకున్న లెవెల్ పర్ఫెక్ట్. సో ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఏం జరుగుతుంది, స్లో అండ్ స్టడీ మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. మనకి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోండి, మనకి మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది, స్లో అండ్ స్టడీ కిందకి వచ్చింది, మళ్ళీ సేమ్ అదే లెవెల్ వరకు రీచ్ అయింది. మనకి చెప్పాను ఆల్రెడీ 50% అది ఇదే లెవెల్ లో కన్సాలిడేషన్ చేసిన తర్వాత ఒక రేంజ్ ఇచ్చిన తర్వాత ఒక టైం కన్సాలిడేషన్ చేసిన తర్వాత మన బ్రేక్ అవుట్ జరుగుతుంది అనే పాయింట్ చెప్పాను. సేమ్ అదే పాయింట్ లో ఈ లెవెల్ వరకు ఇది వచ్చింది, కానీ ఈ లెవెల్ వరకు వస్తే కన్సాలిడేషన్ రేంజ్ లో ఉంది. మీకు ఇక్కడ ఈ పాయింట్ వరకు మీకు అర్థం కావాలి. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత రిజెక్షన్ చేస్తూ మళ్ళీ స్లో అండ్ స్టడీ పైకి వెళ్తుంది అంటే ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఇక్కడ మనకి బ్రేక్ అవుట్ జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ మీకు క్లారిటీ. ఓకే డన్. సో ఈ విధంగా ఈ లెవెల్ బ్రేక్ అవుట్ జరిగింది. సో ఈ పాయింట్ లో మీకు రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవుట్ జరిగిన తర్వాత మీకు ఏం జరిగింది, నెక్స్ట్ సింపుల్ ఒక కన్సల్టేషన్ రేంజ్ నుంచి మనకి మార్కెట్ రేంజ్ లో ఉంది. ఆ తర్వాత ఒక బ్రేక్అవుట్ జరిగింది. జరిగిన తర్వాత మీకు ఎంత ర్యాలీ వచ్చింది, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు చూడండి. ఆల్మోస్ట్ 186% మనకి మార్కెట్ మూమెంటం జరిగింది ఇన్ డిసెంబర్ లో బ్రేక్అవుట్ జరిగింది. డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు 2024
2 months మనకి 180% మనకి మార్కెట్ మూమెంటం జరిగింది. సో ఈ విధంగా మనకి మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం డ్రా చేసుకుంటాం. సో ఇది ఒకటే కాదు, మీకు ఇంకా ఆల్రెడీ ఇంకొక 2-3 చెప్తాను ఆల్రెడీ. ఐఆర్బి ఇవన్నీ పెన్నీ స్టాక్సే కావచ్చు, బట్ అక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా వర్కౌట్ జరుగుతుంది అనే పాయింట్ మీరు చిన్న కన్సిడర్ చేసుకోండి. ఫర్దర్ గా ఇండైసెస్ లో అయినా స్టాక్స్ లోనైనా మూమెంటం ఉన్న స్టాక్ నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీలో, నిఫ్టీ 50లో, నిఫ్టీ 100లో, నిఫ్టీ 200లో, ఏ విధంగా దేంట్లో అయినా సేమ్ ఇదే స్ట్రాటజీ. కాకపోతే ఆ దాంట్లో మనకి షార్టర్ టైం ఫ్రేమ్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 day టైం ఫ్రేమ్ లో, 1 hour టైం ఫ్రేమ్ లో, వీక్లీ టైం ఫ్రేమ్ లో క్లారిటీ కనిపిస్తుంది. కానీ అది చాలా లెంతీ చార్ట్, అందులో నాకు దొరకట్లేదు క్లారిటీ. నేను ఇప్పుడే క్లాస్ చెప్దాం అనుకున్నాను, ఆల్రెడీ ఫాస్ట్ చెప్తున్నాను. ఎందుకు అంటే నేను ఆల్రెడీ నాకు దగ్గర ఈ స్టాక్స్ ఉన్నాయి, పెనీ స్టాక్స్. ఎందుకంటే దీనిలో మూమెంటం దొరుకుతుంది అనే పాయింట్ లో, ఎందుకంటే ఇది ఆల్రెడీ రిజిస్టర్ ఉంది, దీనిలో మూమెంటం వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనే పాయింట్ లో. సో ఇదే పాయింట్ లో మనకి సేమ్ టు సేమ్ మనకి ఏ విధంగా కన్సిడర్ చేస్తాం స్టార్టింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లెవెల్లో మనకి మార్కెట్ మూమెంటం జరిగిన తర్వాత ఒక బిగ్ క్యాండిల్ చేసింది, దాని తర్వాత షార్టర్ రేంజ్ లో డౌన్ సైడ్ ఉంటుంది. సో ఈ లెవెల్ వరకు రీచ్ అవ్వట్లేదు. సో మనకి మార్కెట్ ఒక లెవెల్ నుంచి మనకి డౌన్ సైడ్ వెళ్ళిపోయింది, డౌన్ సైడ్ వచ్చింది. సో మనం ఒక లెవెల్ డ్రా చేసుకున్నాం, స్లో అండ్ స్టడీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ స్లో అండ్ స్టడీకి అప్ సైడ్ వెళ్ళింది. సో అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇది ఒక లెవెల్, ఒక సపోర్ట్ అనుకుంటాం. సపోర్ట్ అనుకున్న తర్వాత ఇక డ్రా చేసుకున్నాం స్లో అండ్ స్టడీగా. ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ జరిగింది, ఇక్కడ ఎంట్రీ లేదు, ఒక పుల్ బ్యాక్ జరిగింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ హెస్ఎల్ హిట్ అయిపోయింది, వదిలేసేయండి. మళ్ళీ సేమ్ స్లో అండ్ స్టడీ మళ్ళీ కన్సల్టేషన్ జరుగుతుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగితే ఒక ఎన్ ప్యాటర్న్ లో ఎంట్రీ తీసుకోవాలని చెప్పేసి. లేదు అన్నాం అనుకోండి, సెల్లింగ్ అనేది ఫాస్ట్ జరుగుతుంది. ఇక్కడ ఇంత టైమ్స్ కన్సల్టేషన్ చేస్తూ మన బ్రేక్ డౌన్ ఇస్తుంది అంటే ఒకవేళ ఎంట్రీ తీసుకున్న ఈ విధంగానే ఎస్ఎల్ పెట్టుకుంటారు, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకున్నా, లేకపోతే ఇక్కడ డౌన్ సైడ్కి వెళ్ళట్లేదు అని అనుకున్నా కూడా మీకు మల్టిపుల్ చాయిస్ ఎక్కువ ఆలోచించాలి. సో మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళట్లేదు అంటే మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అనే పాయింట్ మీకు లాజిక్ గా ఆలోచించాలి. ఇఫ్ ఇన్ కేస్ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరగలేదు, మార్కెట్స్ కంటిన్యూ సెల్లింగ్ అవ్వట్లేదు, సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మార్కెట్ లో సెల్లర్ స్ట్రెంత్ లేదు, సెల్లింగ్ స్ట్రెంత్ లేదు, కాబట్టి మార్కెట్ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ లైన్ కన్సల్టేషన్ జరుగుతుంది అనే పాయింట్ లాజిక్ గా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ పాయింట్ లో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుట్ జరిగితే మళ్ళీ మార్కెట్ లో మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ పాయింట్ లో మనం ఏం చేస్తాం, ఈ విధంగా ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ తీసుకుని సెల్లిట్ అయినా కన్సల్టేషన్ చేస్తుంది, లేదా లాజిక్ ఆలోచించాలి. దెన్ ఆఫ్టర్ ఇదే రెసిస్టెన్స్ ఏరియా దగ్గర మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ టచ్ చేస్తుంది, మళ్ళీ టచ్ చేస్తుంది. సో ఒక లెవెల్ దగ్గర మార్కెట్ 2 times టచ్ చేసింది, ఒక సపోర్ట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ 1, 2, 3, 4, 5 times ఆల్రెడీ టచ్ చేసింది. సో మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళింది. సో లాజిక్ ప్రకారంగా మీరు ఆలోచించి, ఇంతకుముందు సేమ్ లాజిక్ చెప్తున్నాను, ఇక్కడ కూడా సేమ్ లాజిక్, మన మార్కెట్ ఈ లెవెల్ వరకు రీచ్ అవ్వాలి. ఈ లెవెల్ వరకు రీచ్ అవ్వలేదు, ఈ లెవెల్ రీచ్ అవ్వకుండా ఈ లెవెల్ వరకు రీచ్ అయింది, మళ్ళీ స్లో అండ్ సైడ్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది, మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఈ లాజిక్ ప్రకారం మీకు అర్థం కావాల్సింది సెల్లింగ్ స్ట్రెంత్ లేదు, మార్కెట్ లో బయింగ్ అయితే ఛాన్స్ ఉంది, వెయిట్ ఫర్ ద బ్రేక్అవుట్ అనే పాయింట్ మాత్రమే ఉండండి. ఇంటెన్షనల్ గా డైరెక్ట్లీ ఎంట్రీ తీసుకోకూడదు. దయచేసి ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు వెయిటింగ్ పీరియడ్ అనేది మీకు లాజిక్ గా గుర్తుండదు. వెయిటింగ్ పీరియడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month బ్రేక్ అవుతుంది, 1 month బ్రేక్ అవుట్ జరిగిన తర్వాత మీకు ఒక మూమెంటం వస్తుంది, లేదు బ్రేక్అవుట్ జరగలేదు, ఎట్లాగో బయింగే వస్తుంది కదా అని చెప్పి కన్సల్టేషన్ జరిగే రేంజ్ లో మీరు అట్లనే ఫైటింగ్ చేస్తున్న రేంజ్ లో మీరు అట్లనే హోల్డ్ చేసి పెట్టారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు, ఇది పొజిషనల్ ట్రేడ్ కాబట్టి లాంగ్ టర్మ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే లో మీరు ఆప్షన్స్ లలో తీసుకోవడంలో, ఇంట్రాడే లో ట్రేడ్ తీసుకునే టైంలో మీరు ఈ విధంగా ట్రేడ్ హోల్డ్ లో పెట్టారనుకోండి, ఖచ్చితంగా హోల్డ్ లో పెట్టినప్పుడు డికే వల్ల అదే అన్నదర్ కాన్సెప్ట్, ఈ విధంగా ట్రేడ్ కన్సిడర్ చేయకండి. జస్ట్ ఓన్లీ ద రేంజ్ టు బి టేకెన్ అవుట్, ఆ టైంలో మనకి ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ రేంజ్ ఇది ఒక లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఈ రేంజ్ లో మనకి మార్కెట్ బ్రేక్ అవుట్ జరిగింది, పుల్ బ్యాక్, ఒక స్మాల్ కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత ఈ హైక్ ఎప్పుడైతే క్రాస్ అయిందో మనకి మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళిపోయింది. చెక్ చేసుకోండి, ఓకేనా. ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ఒక రేంజ్ బ్రేక్ అవుట్ జరిగిన తర్వాత ఆ టైంలో ఎంట్రీ తీసుకున్న తర్వాత స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళిపోయింది.
లుక్ ఎట్ దిస్ చార్ట్ విత్ ద సేమ్ ప్రైస్ యాక్షన్. ఇదే ప్రైస్ యాక్షన్ ని మీరు గుర్తుపెట్టుకోండి, సేమ్ ఇదే లాజిక్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకోండి, ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని ఇన్ ద ఇండైసెస్, స్టాక్స్, ఫ్యూచర్స్ లలో, ఆప్షన్స్ లలో ఏ విధంగా ఇలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటే సపోర్ట్ దగ్గర బ్రేక్ డౌన్ జరుగుతుందా, రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అవుట్ జరుగుతుందా, బ్రేక్అవుట్ జరిగితే ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనే పాయింట్, ట్రేడ్ తీసుకోవాలనే పాయింట్ నేను చెప్పలేదు, జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాత్రమే నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో, బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఎంట్రీ ఎలా తీసుకోవాలో మీకు కొంచెం ఐడియా ఉంది. లేదు అనుకోండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిట్ కావాలి, ఏ విధంగా టార్గెట్ తీసుకోవాలి అనే పాయింట్ లో నెక్స్ట్ వీడియోలో మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే తప్పకుండా మీకు టార్గెట్, స్టాప్ లాస్, ఎంతవరకు రేంజ్ మార్కెట్ మూవ్మెంటం జరుగుతుంది అనే పాయింట్ మీకు క్లారిటీ చెప్తాను. ఓకేనా? ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి. ఈ విధంగా మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ లో రెసిస్టెన్స్ ని, సపోర్ట్ ని, అండ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్టాక్స్ ఐడెంటిఫై అయితే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్లా డ్రా చేయాలి మీకు అలవాటు ఉంది. దీంతో పాటు ట్రెండ్ లైన్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ట్రెండ్ లైన్ కాన్సెప్ట్స్ గురించి మీకు సేమ్ టు సేమ్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఐడియా ఉంటే నో ప్రాబ్లమ్స్, ఐడియా లేని వాళ్ళకి చాలా మంది ఉంటారు. ఇప్పుడు అప్కమింగ్ స్టాక్ మార్కెట్ కి చాలా మంది వస్తున్నారు, సేమ్ అదే విధంగా స్టాక్ మార్కెట్ నేర్చుకుందామని వస్తున్నారు. సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకోండి, ఈ విధంగా కన్సిడర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.